బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఖైరతాబాద్ లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్. గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన ఇందిరా శోభన్. ప్రజా సమస్యలే ఎజెండాగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటానికి సిద్ధమవుతున్నానని వెల్లడి. నూజివీడులో జగన్ చిత్రపటానికి పాలాభిషేకం. అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు జమ చేసిన సీఎం జగన్. సూర్యాపేటలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా. బస్సు కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ స్థానిక కార్పొరేటర్స్తో కలిసి 28 లక్షల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ, ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు 150 కోట్ల షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి నిధులు తన చేతుల మీదుగా అందించానని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ఇలాంటి పథకం దేశానికే ఆదర్శం అని అన్నారు. आयशा बेगम, परवीन बेगम, उसके बाद परवीन बेगम, आयशा बेगम, परवीन बेगम. అమ్మ ఇటు సైడ్ ఉండాలి. అందరూ చెక్ పట్టుకోండి. స్ప్రెడ్ అయితే అందరూ వస్తారు. उसके बाद अमतुल अमीना आफिया, अमतुल अमीन बेगम, सर मॉनिटर. ఓకే, ఇక మిగతా గ్రూప్ అవుట్ తీసుకొని కార్పొరేటర్కి ఇచ్చేయండి. మీరు అందరూ రండి. ఇటీవల వైసీపీ తెలంగాణ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఇందిరా శోభన్ హుజూరాబాద్లో ఉపాధి భరోసా యాత్రకు సిద్ధమయ్యారు. నగరంలోని గన్ పార్క్లోని అమరవీరుల స్తూపానికి ఆమె పూలమాలలు వేసి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 27 నుంచి ఫీల్డ్ అసిస్టెంట్స్, నర్సులు, గెస్ట్ లెక్చరర్లకు మద్దతుగా ఉపాధి భరోసా యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ సహా ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరే ఆలోచన లేదన్నారు. నిరుద్యోగుల తరఫున మాత్రమే పోరాటం చేస్తానన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్, హరీష్ రావుకు దక్కుతుందని ఇందిరా శోభన్ పేర్కొన్నారు. ఈ సమస్య ఒక్కరిది కాదు, యావత్ తెలంగాణ ప్రజలది. చదువుకున్న వాళ్ళు నేను ఎందుకు చదువుకున్నానో, చదువుకు పరమార్థం లేదన్నటువంటి బాధపడుతున్నటువంటి సెక్టార్లకు, తెచ్చుకున్న తెలంగాణ ఎందుకు వచ్చిందో అయోమయంలో ఉన్నటువంటి వాళ్ళకి తప్పకుండా ఒక దశ దిశ తెలియాల్సినటువంటి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ముఖ్యమంత్రి గారికి ఏ మాత్రం సోయి సొప్పు ఉన్నా హుజూరాబాద్లో ఎలక్షన్ చేయడం కోసము భూములను కూడా అమ్మి ఇవాళ ఎలక్షన్లో ఖర్చు పెడుతున్నారంటే సిగ్గుండాలని అడుగుతున్నానండి. ఇవే భూమి ఇంకో ఎకరా అమ్మితే ఇంతమందికి జీతాలు వస్తాయి, ఇంతమందికి ఉద్యోగాలు వస్తాయి కదా. నీ స్వార్థం కోసం ఉన్న వనరులు అమ్మేటువంటి హక్కు నీకు ఎవడిచ్చాడని అడుగుతున్నాం. బాండ్లు కుదబెట్టే హక్కు నీకు ఎవడిచ్చిందని అడుగుతున్నాం. 16 మంది ముఖ్యమంత్రులు పడేసినటువంటి వాళ్ళ బతుకులకు భరోసా కోసం నేను హుజూరాబాద్లో 27వ తారీఖు నాడు పాదయాత్ర చేయడానికి నిశ్చయించుకున్నాను. ఉపాధి భరోసా యాత్ర పేరుతోటి నేను పాదయాత్ర చేయడం కోసం వీళ్ళందరి పక్షాన మీకు నేనున్నాను అండగా.
ప్రజా సమస్యలే ఎజెండాగా ఇందిరా శోభన్ నిలబెడుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నిలబెడుతుంది ఇందిరా శోభన్. పదవులు ముఖ్యం కాదు, అధికారం ముఖ్యం కాదు, ప్రజా సమస్యలే ప్రజా ఎజెండే నా ఎజెండా అనుకొని రాజకీయాలకు వచ్చినటువంటి దానిని కాబట్టే ఇవాళ నేను నా నిర్ణయాన్ని ఇండిపెండెంట్గా ఈ నిర్ణయాన్ని తీసుకొని సోదరులు అందరూ కూడా ఇందాక నేను చెప్పిన సెక్టార్కి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా ఉపాధి హామీలు ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ కూడా నాతో పాటు ఆ రోజు నడుస్తారు. 8 గంటలకి ఇల్లంతుకుంటలో పూజ చేసుకొని గుళ్ళో పూజ చేసుకొని అక్కడి నుంచి నా యాత్ర మొదలవుతుంది. సో అది 8 గంటలకు మొదలవుతుంది కాబట్టి అందరూ కూడా మీ ఆడబిడ్డ మీ సమస్యల కోసం పోరాటం చేయడం కోసం మీ ముందుకు వస్తుంది. తెలంగాణ అమరవీరుల సాక్షిగా చెప్తున్నాను, ఈ సమస్యలకి సొల్యూషన్ దొరికేంత వరకు మీతో పోరాటం చేస్తాను అని చెప్పేసి తెలియజేస్తాను. రాజకీయ యాంగిల్లో ఇప్పటి వరకు నేను ఎలాంటిది తీసుకోలేదు. ప్రస్తుత తరుణంలో ప్రజా సమస్యలే నా ఎజెండా అనుకొని సమస్యలపైన పోరాటం చేయడం కోసం బయటకు వచ్చాను. ఆనాడు వైఎస్ఆర్టీపీకి రిజైన్ చేసిన రోజు కూడా నేను ఇదే చెప్పాను, తెలంగాణ ప్రజల ఆకాంక్షను వాళ్ళ కోసమే నా పోరాటం అని చెప్పాను. అదే యాంగిల్లో నా లైన్ ఉంటుంది. తప్పకుండా పోరాట దిశగా ముందుకు వెళ్తాను. కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని వెళ్తాను. తెలంగాణ ఎందుకు కావాలని చెప్పినటువంటి మేధావులను కూడా కలుస్తున్నాను. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితులు జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నియోజకవర్గంలో 8,205 మందికి 20,000 లోపు అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు జమ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. ప్రైవేట్ కంపెనీలు ఆన్లైన్లో మోసాలు జరుగుతున్నాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు తెలిపారు. నూజివీడు టౌన్లోనే 1339, నూజివీడు టౌన్లో 1339, నూజివీడు మండలంలో 1404, ఆగిరిపల్లి మండలంలో 2297 పడినాయి, ముసునూరు మండలంలో 1643 పడినాయి అమ్మ, చాట్రాయన మండలంలో 1442 మంది పడినాయి, మొత్తం 8,205 మందికి పడినాయి. నూజివీడు నియోజకవర్గంలోనే పోయినసారి కూడా 8,000 మంది పడిపోయి ఉంటాయి. కానీ ఏంటంటే ఇప్పుడు బండి మళ్ళీ 8,200 చూసుకోండి, 8,205 మంది పడినాయి. చూసారా ఇంతమందికి వేయటమంటే మన నూజివీడు నియోజకవర్గంలో మిగిలిన నియోజకవర్గాల్లో ఎంత ఇచ్చారు, ఎంత డబ్బులు ఇచ్చారంటే ఈ లెక్క కూడా మనం కోట్లాది రూపాయలు. ఇక్కడ అందిన సమాచారం ప్రకారం ఏంటంటే మీరు అందరూ కూడా చూడండి, 10,000 లోపు డిపాజిట్ చేసి మోసపోయిన వాళ్ళకి 207 కోట్లు వేసాడమ్మా. 10,000 నుంచి 20,000 లోపు మోసపోయిన వాళ్ళందరికీ 459 కోట్లు వేసాడని చెప్పి చెప్తున్నారు. ఈ విధంగా ఏంటంటే జగన్ గారు ఆ మహానుభావుడు మరి రాజశేఖర రెడ్డి గారు పుత్రుడుగా కుమారుడుగా మరి మనకి ఎన్నో పథకాలు ఆయన చేయడం జరుగుతుంది. సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలం ఆకుపాముల వద్ద శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వెళ్తుంటే కోదల 2 కిలోమీటర్ దూరం ఉన్నాక లారీ రైట్ సైడ్లో పోతుంది, నేను లెఫ్ట్ సైడ్లో పోతున్నాను. లారీ మొత్తం లెఫ్ట్కి వస్తుంటే బ్రేక్ కొట్టాను, అయినా వాడు మొత్తం లెఫ్ట్ లాగేసాడు. వాడు ఊర్లోకి వెళ్ళాలా, హైవే కాకుండా లెఫ్ట్ మాకు తగులుతుందని చెప్పి నేను బ్రేక్ చేశాను. బ్రేక్ చేయను బండి స్కిట్ అయ్యి లెఫ్ట్ లాగేసి ఇంటి పెట్టడం తెలిసింది. ఎవరికైనా అయిందా? దెబ్బలు ఎవరికి చిన్న చిన్న రాచిపోయింది. ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి కాకినాడ. ఎంతమంది ఉన్నారు ప్రమాద సమయంలో బస్సులో? 34 మెంబర్స్ ప్యాసింజర్ ఉంటారు, 2 డ్రైవర్లు క్లీనర్. మీరు డ్రైవరా? అవసరం. నేను హైదరాబాద్ నుంచి కాకినాడకి బయలుదేరాను. బయలుదేరిన దగ్గర నుంచి కూడా ఏంటంటే హైదరాబాద్ నుంచి కూడా బస్సు లేటే. మేము ఎల్బీ నగర్ దాటేటప్పటికి 1 గంట అయింది, 1 గంట పైన దాటింది. ఇంకా తర్వాత ఇంక అందరూ గాడి నిద్రలో ఉన్నారు. 3ంటికి అనుకుంటా, నేను కూడా నిద్రలో ఉన్నాను. ఏం జరిగిందో తెలియదు, ఒక్కసారి అరుపులు వినిపించింది. అరుపులు వినిపించేటప్పటికి
ఈ లోలోకి పడిపోయింది బస్సు. పడిపోగానే ఇంకా నేను ఇమ్మీడియట్గా అద్దాల పగలు కొట్టి లోపల ఉన్న ఆల్మోస్ట్ నేను ఒక 6 to 7 మెంబర్స్ని బయటకు తీసేసాను. చిన్న చిన్న దెబ్బలు తగిలి ఎవరికి ప్రాణహాని ఏం జరగలేదు దేవుడి దయ వల్ల. బండి ఓవర్ స్పీడ్ వల్ల జరిగింది. బండి ఓవర్ స్పీడ్ వెళ్ళిందా లేదా ఎవరి మిస్టేక్ అనేది మాకు తెలియదు, అది డ్రైవర్కి ఒక్కడికే తెలుసు. ఎందుకంటే మనోడు 80 స్పీడ్లోనే ఉంటాడు. బట్ 80 స్పీడ్లో ఉండాలంటే ఇంత పిల్టీ కొట్టదు కదా, ఇంత పిల్టీ కొట్టదు నాకు తెలుసు. బట్ ఏం జరిగింది అనేది డ్రైవర్కే తెలియాలి. బట్ లారీ వాడు ఓవర్టేక్ చేశాడంటే ఇప్పుడు ఎందుకంటే ఇది సింగిల్ ఇది వన్ వేలో పిల్టీ కొట్టడం అంటే మరి ఇంకా మనం ఇంకా దానికి ఏమైందో కూడా తెలియదు. మరి మేమైతే నిద్రలో ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీలో అక్రమాలు జరుగుతున్నాయని మాజీ వార్డు కాంగ్రెస్ నాయకులు డిటి నరసింహులు ఆరోపించారు. ఇంటి నిర్మాణ పర్మిషన్లలో భారీ అవకతవకలకు పాల్పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీలో బిల్ కలెక్టర్ ముస్తాబాద్లో కొత్త కన్స్ట్రక్షన్ ఏదైనా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ దాని తగ్గట్టు నా దగ్గర ఆరోపణలు తీసుకొని వచ్చి ఈరోజు ప్రెస్ వాళ్ళ ముందు పెట్టాను నేను. ఎందుకంటే ఆన్లైన్ పేమెంట్ ఉండగా కూడా నేను ఆన్లైన్లో పేమెంట్ చేస్తా అని కస్టమర్ ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని 30,000 బిల్లు 30,000 ఇవ్వమని చెప్పి 21,000 కడుతూ 9,000 ఇలా జేబులలో పెట్టుకుంటూ. మరి దీనిలో ఒక చిన్న డౌట్ ఏంటంటే మాకు బిల్ కలెక్టర్తో పాటు ఈఓ గారు దానికి సంబంధించిన సర్పంచ్ గారు కూడా అయిన ఉన్నదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఏ ఒక్క దొంగతనం చేయాలన్నా ఏ ఒక్క తప్పు చేయాలంటే చిన్న ఆఫీసర్ ఎప్పుడైనా భయపడతాడు. దీనిలో ఈఓ గారిను సర్పంచ్ గారి హస్తం ఉన్నట్టు గ్రామస్తులు కూడా అనుకుంటారు. బలిపసిగా మరి ఉంది. నేను అనేది ఒకటే, ఇలా మేజర్ గ్రామ పంచాయతీలో పాలకవర్గమే కానీ మీ దృష్టికి రాలేదా? ఇలా ఇన్ని కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఒక దగ్గర 9,000, ఒక దగ్గర 5,000, ఒక దగ్గర 3,000. ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి నాకు పైసలు ఇస్తావా లేదా అనే ధోరణిలో లేదు నేనే ఆన్లైన్ బిల్ పే చేస్తా అని వాళ్ళ దగ్గరకి ఇంత 30,000, 40,000 అని తీసుకొని దానిలో 5,000, 10,000 తక్కువ కట్టి రిసిప్ట్ ఇవ్వకుండా రిసిప్ట్ ఈయన దగ్గర పెట్టుకొని నేను రిసిప్ట్ కట్టినా అని మన నరేష్ సార్ అందరికి చూపెడుతుండు. మరి దీనిలో దయచేసి స్థానిక అధికారులే కావచ్చు, స్థానికంగా ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇలాంటి చర్య ఎవరైతే పాల్పడతారో వాళ్ళని ఇమీడియట్లీ వాళ్ళపైన యాక్షన్ తీసుకొని ఈఓ కానీ బిల్ కలెక్టర్ కానీ ఇలా యాక్షన్ తీసుకొని విధుల నుంచి తొలగిస్తేనే బాగుంటుంది. ఇక ముందు కూడా ఒక ఆఫీసర్ను భయపడటానికి భయాందోళనకు గురవుతాడు. తప్పు చేయొద్దు, నా బాధ్యతగా నేను నా జీతం తీసుకుంటున్నా, నేను సేవ చేయాలి. ప్రజాసేవలు ఉన్నప్పుడు ప్రజలకు పబ్లిక్ సర్వెంట్గా ఉన్నప్పుడు పబ్లిక్ సర్వెంట్గా ఉండాలనే ఆలోచనలో ఉండాలని కోరుకుంటూ జిల్లా కలెక్టర్ కానీ డిపిఓ డిఎల్పిఓ గారు కానీ మీ దృష్టికి రావాలని కోరుకుంటూ ఇలాంటి వాళ్ళపైన చర్య తీసుకోవాలి. దీని వస్తూ ఉంటుంది, దానిలో అలాగే సర్పంచ్ గారు వస్తూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఒక్కరిని బలిపై చేయొద్దనే ఆలోచన. ఎందుకంటే నేను నా పై ఆఫీసర్ నాకు పోస్ట్ తెచ్చిండు, ఒత్తిడి వల్ల నేను చేయవలసి వచ్చిందని మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమాన్ని జిల్లా మ్యాజిస్ట్రేట్ మంజుల అధ్యక్షతన నిర్వహించారు. గ్రామస్తులకు రాజ్యాంగం చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మ్యాజిస్ట్రేట్ మంజుల మాట్లాడుతూ చట్ట వ్యతిరేక పనులు చేయొద్దన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోతే రాజిరెడ్డి, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, పాలకవర్గం, న్యాయవాదులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చదువుకునే వయసు కాబట్టి చదువుకోవాలి, పెళ్లి చేసుకునే వయసులో పెళ్లి చేసుకోవాలి. ఈ ఏజ్లో ఆకర్షణ ఇదంతా కామన్, సహజమే, కాదని లేదు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అలాగా ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఇంటర్ చదివే వాళ్ళు కానీ 10th చదివే వాళ్ళు కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ బయటకు వెళ్ళిపోయారనుకోండి, ఇద్దరు లైఫ్ ఫ్యూచర్ ఎఫెక్ట్ అవుతుంది, ఇద్దరు భవిష్యత్తు మీద మచ్చ అనేది పడుతుంది. సో ఇప్పటి నుంచే అంటే చదువుకునే స్టేజ్ నుంచే మీరు జాగ్రత్తగా వాళ్ళని కనిపెట్టుకుంటూ ఉండాలి. ఈ పోక్సో చట్టం ఎక్కడి వరకు వస్తుంది అంటే దీంతో పాటు మనకు ఇండియన్ పీనల్ కోడ్ అని ఇంకొక ముఖ్యమైన చట్టం ఉంది, భారతీయ శిక్షా స్మృతి. సో మర్డర్ చేయడం, రేప్ చేయడం, కొట్టుకోవడం ఇవన్నీ. సో ఇదే కాకుండా కిడ్నాప్ చేయడం. సో 18 సంవత్సరాల లోపున్న అమ్మాయిని మీరు ఇచ్చిన అవగాహన సదస్సును మా గ్రామంలో ప్రతి ఒక్కరూ వినియోగించుకొని మా గ్రామం నుండి ఎలాంటి కేసులు రాకుండా
ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తీసుకొస్తామని మా యూత్ సభ్యులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరు ఒకరి నుంచి ఒకరికి వివరించి మా గ్రామం నుంచి ఎలాంటి కేసులు రాకుండా చూస్తామని, మరియు మా మిత్రులు కృష్ణ గారు, మన శ్రీరణ గారు, మా దగ్గర మిత్రులు వాళ్ళు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో, పల్లెటూరు భాషలో చెప్పారు. ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఇంకా మా గ్రామాన్ని కూడా విచ్చేస్తుంటారు. మా శ్రీరణ గారు కానీ వీళ్ళిద్దరు ఎల్లారెడ్డిపేట మండల అడ్వకేట్స్. చాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మన న్యాయవాదులు, మన మెజిస్ట్రేట్ మేడం గారు చాలా చక్కగా అన్ని చట్టాలపైన అవగాహన కల్పించారు. అదేవిధంగా పోలీస్ వారి తరఫున నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలామంది తమకు జరిగిన అన్యాయాన్ని తాము చెప్పలేకపోతారు. అలాంటప్పుడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, ఆడవాళ్ళు అయితే వాళ్ళ కోసం ప్రత్యేకంగా షీటింగ్స్ అనేవి ఏర్పాటు చేయబడ్డాయి. మన జిల్లాకు ఒక్కొక్కటి ఉంటాయి. మన జిల్లాలో సిరిసిల్ల కేంద్రంగా చేయబడింది. కాబట్టి ఎవరైనా ఆడవాళ్ళు తమకు చెప్పుకోలేని బాధలు ఏమైనా ఉన్నా కూడా సిరిసిల్లలో షీటింగ్ ఉంటుంది. దాన్ని సంప్రదించినట్లయితే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి వాళ్ళని ఎవరు వేధిస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా పోలీస్ స్టేషన్ అంటే భయం అనేది లేకుండా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఒకటి రూపొందించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ విధమైన భయభ్రాంతులకు గురి కాకుండా పోలీస్ స్టేషన్కి వచ్చి నేరుగా ఫిర్యాదు ఇవ్వచ్చు. తమకు జరిగిన అన్యాయం. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడ గ్రామ శివారులో ఉన్న గోదావరి నదిపై అంతర్గాం మంచిర్యాల మధ్య హై లెవెల్ వంతెన నిర్మాణం చేపట్టాలని మాజీ ఎంపీపీ కమిటీ కన్వీనర్ ఉరిమెట్ల రాజలింగం డిమాండ్ చేశారు. రామగుండం పట్టణంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ 125 కోట్లతో హై లెవెల్ వంతెన రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నేటికి టెండర్లు పిలవకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వంతెన నిర్మాణం పనులు ప్రారంభించాలని, త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అంతర్గాం మంచిర్యాల మధ్యలో గోదావరి నదిపై 2018లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన ప్రకటన మేరకు రాష్ట్ర ప్రభుత్వం అదే సంవత్సరం 125 కోట్లతోటి రాష్ట్ర ప్రణాళిక పనుల పథకం నుండి 125 కోట్లు శాంక్షన్ చేసి బ్రిడ్జ్ నిర్మాణంకు మరియు అంతర్గాం నుండి బసవనగర్ వరకు 4 వరుసల రోడ్డు నిర్మాణంలకు నిధులు మంజూరు చేసి నేటి వరకు టెండర్లు పిలవకుండా అసలు బ్రిడ్జి శాంక్షన్ అయిందా కాలేదా అనే ప్రజల అనుమానాలకు నివృత్తి కలిగించే విధంగా టెండర్లు పిలిచి ప్రభుత్వం అక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మేమంతా కూడా ఈ మండలంలోని మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు, యువకులందరితో కలిసి ఒక ఐకమత్యంగా అదే మంచిర్యాల జిల్లా లోపల ఏదైతే వంతెన సాధన సమితి అని చెప్పి ఏర్పాటు చేసి వాళ్ళు ఉద్యమం చేయడానికి సన్నద్ధమవుతున్నారో అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా మేమంతా కూడా ఐకమత్యమై వంతెన నిర్మాణం కోసం మేము కూడా సాధన సమితిని ఏర్పాటు చేసి అతి త్వరలోనే పూర్తి స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసి అన్ని గ్రామాల్లోని ప్రజాప్రతినిధులను, ప్రజలను ఆదివారం నాడు అంతరాం లోపల సమావేశం ఏర్పాటు చేసి ఈ సాధన సమితి కోసం ప్రజలందరినీ సమాయత్తం చేసి ఆ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టినట్లయితే అంతర్గా మండలం లోపల అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ప్రాంతం లోపల ప్రజలకు విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, ప్రజలకు నిత్యావసర సరుకులు ఏదైతే ఉందో మంచిర్యాల లోపల అతి తక్కువ ధరకు దొరుకుతుంది. అదేవిధంగా గోదావరి కానీ ఎన్టీపీసీ రామగుండం మీదుగా మంచిర్యాల నస్పూరు, శ్రీరాంపూర్, చంద్రపూర్ వెళ్ళే వాహనాలు ఏదైతే ఉన్నాయో అవి ట్రాఫిక్ లోపల ఇరుక్కొని ఈ పారిశ్రామిక ప్రాంతం అయినందున ట్రాఫిక్ ఇబ్బందులే అవడం మూలంగా యాక్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. పోలీస్ శాఖ వారు కానివ్వండి, రెవెన్యూ శాఖ వారు కానివ్వండి, ఇటువంటి యాక్సిడెంట్లను నివారించడానికి కోసం ఆ మార్గం ద్వారా వెళ్ళినట్లయితే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది, ప్రయాణికులకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్ జిల్లా వరకు కూడా వాళ్ళు హైదరాబాద్ వెళ్ళడానికి దగ్గర మార్గంగా ఉంటుంది. మాకు అంతర్గాం ప్రాంత ప్రజలకు వ్యవసాయాభివృద్ధి కానివ్వండి, వ్యాపారాభివృద్ధి కానివ్వండి, మా గ్రామాల విద్యార్థులకు విద్యాభివృద్ధి కానివ్వండి, కూరగాయలు, వ్యవసాయము, మేము రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర,
అంతర్గామం నుండి మంచిర్యాల వెళ్ళడానికి 5 నిమిషాల. వికారాబాద్ జిల్లా కొల్కతీర మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జాతీయ బీసీ సంఘం సభ్యులు ఆచారి మాట్లాడారు. దేశంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటయ్య గౌడ్, కులక్చెర్ల మండలం బీజేపీ అధ్యక్షుడు మహిపాల్, స్థానిక సర్పంచ్ సౌమ్య వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర అనంతరం ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని గుర్తించినటువంటి ప్రధానమంత్రి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈ దేశంలో నేషనల్ కమిషన్ ఓబీసీ బ్యాక్వర్డ్ క్లాస్కు సరైనటువంటి గుర్తింపు లేక, అధికారాలు లేక అచేతన వ్యవస్థలో ఉన్నటువంటి ఈ కమిషన్కు పాత కమిషన్ని రద్దు చేసి నూతనంగా 338B ఆర్టికల్ని ఏదైతే రాజ్యాంగంలో హక్కులని కల్పిస్తూ రాజ్యాంగ హోదా కల్పించినటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ దేశ ప్రజలందరూ కూడా, బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా ఏదైతే వారికి కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, ఈ మధ్యలో ఈ కమిషన్ వచ్చిన తర్వాత కేంద్రీయ విద్యాలయాల్లో కావచ్చు, సైనిక స్కూళ్ళల్లో కావచ్చు, లేకపోతే లా యూనివర్సిటీలలో కావచ్చు, ఈ దేశంలో ప్రభుత్వేతర సంబంధించినటువంటి ఉద్యోగాల్లో బీసీలకు 27% ఉద్యోగ కల్పన విషయంలో ఎక్కడైనా అన్యాయాలు జరిగితే, ఏదైతే మేమంతా కూడా గత 2.5 సంవత్సరాలుగా ఈ యొక్క దేశం మొత్తం మీద ఉన్న యూనివర్సిటీలలో కావచ్చు, లేకపోతే పబ్లిక్ సంస్థలలో కావచ్చు, ప్రభుత్వ సంస్థలలో కావచ్చు, ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరగకుండా ఈ కమిషన్ని ఈ హోదా కల్పించినందుకే చూడడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యలోనే మనం చూసినాం, డాక్టర్ కోర్సులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో నీట్లో బీసీలకు ఇంతకుముందు రిజర్వేషన్ లేకుండే మేము గత 1 year నుంచి ఏదైతే అనేక పర్యాయాలు ఆరోగ్య శాఖ మంత్రికి సంబంధించిన అధికారులను పిలిచి మాట్లాడితే వారు ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసిన వెంటనే వితిన్ 1 weekలోనే ప్రధానమంత్రి గారు ఒక మహత్తరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని బీసీలకు 27%, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించినటువంటి ఫార్వర్డ్ కాస్ట్లలో ఉన్న వాళ్ళకు కూడా, ఒకవేళ పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా 10% ఈ డాక్టర్ కోర్సులలో రిజర్వేషన్ కల్పించడం, ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు తలెత్తుకొని తిరిగేటువంటి విధంగా ఈరోజు అనేక విషయాల్లో ప్రధానమంత్రి గారు, అదేవిధంగా బీసీల యొక్క చేర్పుల విషయంలో గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ జాబితాలను తయారు చేసేటువంటి హక్కును కూడా. అంబర్పేట్ డివిజన్ పటేల్ నగర్లో పద్మశాలి సంఘం కర్రంకొండ గట్టయ్య ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని మార్కండేయ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ గ్రేటర్ అధ్యక్షుడు సుదర్శన్ రావు, అంబర్పేట నియోజకవర్గం అధ్యక్షుడు ఎనుగంటి నరేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. పద్మశాలి సంఘం అభివృద్ధికి పాటుపడతామన్నారు. అలాగే నూతన భవనానికి స్థలం సేకరించి త్వరలో నిర్మించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, ఉపాధ్యక్షుడు కిష్టయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అంబర్పేట డివిజన్లో దాదాపు 15 సంవత్సరాలు పద్మశాలి సంఘాన్ని ఏర్పాటు చేసి అనేక విధాలుగా అనేక కోరికలతో మార్కండేయ పూజ, మరి ఇతర కార్యక్రమాలను, యజ్ఞోపవేద ధారణ కార్యక్రమము ఇవన్నీ జరుగుతున్నవి. ఈ కార్యక్రమం వచ్చినటువంటి యొక్క గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు కత్తుల సుదర్శన్ గారికి, మరి అలాగే నియోజకవర్గ అధ్యక్షులు నరేందర్ గారికి, మరి అనేక మంది కుల పెద్దలు వచ్చి ఈ కార్యక్రమాన్ని, యజ్ఞోపవేద కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి కుల పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ అంబర్పేట డివిజన్ అధ్యక్షులు గట్టయ్య గారిచే చేయబడుతున్నది. అదని చెప్పడం జరుగుతున్నది. అంబర్పేట డివిజన్ పద్మశాలి సంఘం అంబర్పేట డివిజన్ పద్మశాలి సంఘం ప్రారంభోత్సవం గత 15 సంవత్సరాల క్రితం జరిగింది. ఈ సంఘం దినదినం
దినదినము పెంచుకుంటూ నాగేశ్వరరావు గారు, మళ్ళా విజయభాస్కర్, మల్లేశం గారు ఇలాంటి పెద్దలు దీన్ని ఓపికతోటి నడిపించుకుంటూ ఈరోజు ఇంత పెద్దగా అయింది. ప్రతి సంవత్సరం యజ్ఞోపవిత్రం అంటే మనము జంజంలో ఆ జంజంలో మూడు ఉంటాయి కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడిని మనము మెడలేసుకొని తిరుగుతున్న మనకు ఆశీర్వాదం ఉన్నట్టు. కాబట్టి ఆ ధైర్యంతో మనం ఏదైనా ముందుకు పని చేసుకుంటూ పోతుంటాం. కాబట్టి పద్మశాలీలకు కులదైవమైన మార్కండేయ గారి పూజ ముందుగా చేసి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్తుంటాం. ఈ సంఘం ఇంకా 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 అది అభివృద్ధి చెంది మన ఒక ల్యాండ్ తీసుకుందామని వీళ్ళు కూడా ఆలోచిస్తారు. మేము కూడా దానికి ప్రోత్సహిస్తాం. ఇక్కడ మొత్తం కాన్స్టిట్యున్సీ పద్మశాలి సంఘానికి కూడా ఒక జాగా మేము చూసినాం. అది కొంచెం లిటిగేషన్ ఉంది, అంటే ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని సాల్వ్ చేయించుకుంటున్నాం. ఇక్కడ ఉన్న గవర్నమెంట్లో మనం ట్రై చేస్తున్నాము. దానికి మనం అందరం ఒక టైం వచ్చినప్పుడు అందరం కలిసి మనం కలిసికట్టుగా ఒక ప్రోగ్రాం పెట్టుకొని దాన్ని సాధించుకుందాం. దానికి మీరందరూ రెడీగా ఉండాలి. మెంబర్షిప్గా ఎంతో సంఘానికి సేవ చేస్తున్నాను. ఎంతో ముందు 50 మందితో ప్రారంభించి ఇప్పుడు 350 తోటి మేమందరూ సహకారంతో సంఘానికి ఎంతో నేను ఎంతో సహకరిస్తున్నా. ఎన్ని పనులున్నా కానీ సంఘానికి నేను అభివృద్ధి చెందాలని, మన పద్మశాలి సంఘము అభివృద్ధి చెందాలని నాకు ఎంతో చాలా ఇష్టం. సంఘానికి నేను ఎంతో తోడ్పడి ఉంటాను. అన్ని పనులను జమ్మికుంట రైల్వే స్టేషన్లో హనుమాన్ టెంపుల్ నుండి గీతా మందిర్ వరకు గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గిల్లు శ్రీనివాస్ యాదవ్కు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. గీతా మందిర్ ఫంక్షన్ హాల్లో ఆశీర్వాదం ర్యాలీలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు కోరికంటి చందర్, ముఠా గోపాల్, టీఆర్ఎస్ అభ్యర్థి గిల్లు శ్రీనివాస్ యాదవ్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు పాల్గొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గిల్లు శ్రీనివాస్ యాదవ్కు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతూ గంగపుత్రులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమిరెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల కోసం మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే సమస్యల పరిష్కారం ప్రారంభమైంది. కరెంట్ ఎట్లా వచ్చాయి, ఇంటింటికి మంచినీళ్ళు ఎట్లా వచ్చాయి, ప్రాజెక్టుల నిర్మాణం జరిగి ఇలా ఎటు చూసినా మరి నీళ్ళు ఎట్లా కనబడబట్టే, ఎటు చూసినా పంట పొలాలు ఎట్లా కనబడబట్టే, వలసలు ఆగిపోయాయి, ఆత్మహత్యలు ఆగిపోయాయి. ఇలా ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రంలో సంతోషం తప్ప దుఃఖం లేనటువంటి పరిస్థితి 7 సంవత్సరాల్లో తీసుకొచ్చినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు దీవించినటువంటి బిడ్డ. కాబట్టి మనం ఈ రాష్ట్ర భవిష్యత్తును కోరుకునేటువంటి వాళ్ళం, మనం ఇంకా బాగా కావాలని కోరుకునేటువంటి వాళ్ళు. ఈరోజు గ్రామాలు ఎట్లున్నాయి, మీరందరూ కూడా చాలా గ్రామాల నుంచి వచ్చారు, గోరపల్లి నుంచి వచ్చారు, రకరకాల గ్రామాల నుంచి వచ్చారు. గ్రామం ఎట్లున్నది అలా ఆనాడు చూసినామా? ఈ గ్రామంలో గ్రామానికి ట్రాక్టర్ చూసినామా, గ్రామానికి ఒక శ్మశాన వాటిక చూసినామా, గ్రామానికి ఒక మరి నర్సరీ చూసినామా, గ్రామంలో చెత్త ఊడ్చి పొడి చెత్త తడి చెత్త వేరు చేసి ఒక డంపింగ్ యార్డ్ వేసి గ్రామంలో పచ్చదనంతో కూడుకున్నటువంటి ఒక మంచి గ్రామాన్ని మనం చూసినామా? 60 ఏళ్ల పాలనలో ఎవరు కూడా మనం పట్టించుకోలేదు. పట్టించుకునేటువంటి ప్రభుత్వమే కేసీఆర్ గారి ప్రభుత్వం, పట్టించుకునేటువంటి నాయకుడే కేసీఆర్ గారు అనేటువంటి విషయాన్ని కూడా సందర్భానికి మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే సంక్షేమం గురించి అందరూ మాట్లాడారు, పెన్షన్ల గురించి మాట్లాడారు, రైతులకు ఇచ్చే పెట్టుబడి మాట్లాడారు, రైతులు లేకపోతే వాళ్ళకి ఇచ్చేటువంటి బీమా సౌకర్యం గురించి మాట్లాడారు. కానీ ఇలా పట్టణాల అభివృద్ధి గురించి, గ్రామాల అభివృద్ధి గురించి చూసినట్టయితే లేకుండా మరి గతంలో ముఖ్యమంత్రులు అనేక మంది ముఖ్యమంత్రులు మారారు, ప్రభుత్వాలు మారాయి, మామూలు విషయాల గురించి ఎవరు పట్టించుకోలే. మరి పట్టించుకున్నటువంటి ప్రభుత్వమే టీఆర్ఎస్ ప్రభుత్వం. నేను ఎందుకు చెప్తున్నా అంటే గిల్లి శ్రీనివాస్ యాదవే ఎందుకు గెలవాలంటే ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు, ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అంటేనే ప్రజలంటేనే టీఆర్ఎస్ పార్టీ, ప్రజలంటేనే కేసీఆర్ గారికి కొండంత అండ, కొండంత బలం ఈ రాష్ట్రంలో ఉంటుందని నిరూపించడం కోసం తప్పకుండా గిల్లి శ్రీనివాస్ యాదవ్ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే మరి మనకు పంపించినటువంటి గిల్లి శ్రీనివాస్ కూడా ఎవరు, మీ బిడ్డ
ఈ మట్టి బిడ్డ సంవత్సరాల పరిచయం. ఎందుకంటే ఉద్యమాలలో బ్రహ్మాండంగా పనిచేసినటువంటి పోలీసులకు బెదరనటువంటి అదనటువంటి ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు జైలుకు పోయినా, ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖైరతాబాద్ లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్. గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన ఇందిరా శోభన్. ప్రజా సమస్యలే ఎజెండాగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటానికి సిద్ధమవుతున్నానని వెల్లడి. నూజివీడులో జగన్ చిత్రపటానికి పాలాభిషేకం. అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు జమ చేసిన సీఎం జగన్. సూర్యాపేటలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా. బస్సు కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.